ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి వెన్నెలానే పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల వైష్ణవి దగ్గరికి వచ్చి, ఏంటి వైష్ణవి ఎందుకు ఇలా రమ్మన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే, ప్రేమించిన వాడిని అంత ఈజీ ఎలా వదులుకోగలుగుతాము, అందుకే వదులుకోలేకపోతున్నావు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏం మాట్లాడుతుంది వైష్ణవి అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోయి వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, నీ ప్లేస్లో నేను కూర్చొని పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా, అయినా నేను కృష్ణని దక్కించుకుంటాను, కృష్ణకు నా మీద ప్రేమ కలిగేలా నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు అర్థం కాక అక్కడున్న వెంటల మాత్రం వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, కృష్ణ ఇప్పటికీ నా వాడే అవుతాడే తప్ప నీ వాడు కాలేడు, అది గుర్తుపెట్టుకో. కృష్ణని మోసం చేసి నేను పెళ్లి చేసుకున్నాను, కానీ ఎలాగైనా నా మీద ప్రేమ కలిగేలా నేను చూసుకుంటాను. అప్పటి వరకు నువ్వు మధ్యలో వచ్చావా అంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అక్కడున్న వెన్నెలని బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల చాలా బాధపడుతూ ఉంటుంది. రాజశేఖర్ నందిని దగ్గరికి వచ్చి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని, చెప్పండి త్వరగా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ మాత్రం, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అదేంటంటే అక్కడ కృష్ణని పెళ్లి చేసుకుంది వెన్నెల కాదు వైష్ణవిని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని ఒక్కసారి షాక్ అయిపోయి ఒక్కసారి నవ్వుతూ, ఏంటి మీరు చెప్తుంది నిజమా, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ మాత్రం, అవును, ఆ వెన్నెలని పెళ్లి చేసుకోలేదు, కృష్ణ వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా చేసింది వైష్ణవిని, ఇలా నాటకం ఆడి మరీ పెళ్లి చేయించుకుంది కృష్ణతో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా, ఇప్పుడు కదా వరలక్ష్మితో పగ తీర్చుకోవాల్సిన అవకాశం వచ్చింది. నేను కానీ ఇది ఎప్పుడంటే అప్పుడే విషయం తెలియజేసి ఆ వరలక్ష్మి మీద పగ ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది.